హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న 75 లక్షల మంది ఈపీఎఫ్ పెన్షనర్లలో 35 లక్షల మందికి కనీసం పెన్షన్ ₹1000 కూడా రావడం లేదని ఈపీఎస్ 95 పెన్షనర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ₹9000 కనీస పెన్షన్తో పాటు పెరిగిన ధరలకు అనుగుణంగా డిఏ ఇవ్వాలని కోరింది. అలాగే ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పింఛన్దారులు ఇదే డిమాండ్తో మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి అతుల్ దిగే మాట్లాడుతూ జీవో 609ని రద్దు చేయాలని, మొత్తం వేతనానికి పెన్షన్ ఇవ్వాలని కోరారు. అలాగే పదవీ విరమణ తరువాత భార్యతో కలిసి ప్రయాణించేందుకు రైల్వే రాయితీ ఇవ్వాలని, వైద్య సదుపాయాలు కల్పించాలని చెప్పారు. నిత్యావసర వస్తువులను రేషన్ షాపుల ద్వారా అందించాలని, ఈపీఎఫ్ నిధిని ప్రైవేటీకరణ చేయొద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఏపీ, తెలంగాణ ప్రతినిధులు కె సత్యరాజు, జనార్దన్ రెడ్డి, సుధాకర్ రావు, ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ యూనియన్ నాయకుడు ఆర్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.